మహిళకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలు లాగా కొన్ని ఉన్నాయి. అంటే మహిళ ఎప్పుడు వర్తిస్తుంది, ఎప్పుడు వర్తించదు అన్నది. అయితే ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ మహిళ వర్తించటం అన్నది ఉండదు. వీళ్ళు తప్పకుండా మహిళ ఉంది కదా అని ఎక్కడికో బాసరకో, గోదావరికో, లేకపోతే కృష్ణానదికో, కాశీకో ఇటు వెళ్ళేటప్పుడు తప్పకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఒక కారు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రైను, బస్సు, ఫ్లైట్ ఏదైనా సరే వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళవచ్చు. అవన్నీ బాధాప్తగా తీసుకొని వెళ్ళొచ్చు. అస్థికలు కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే హిందూ తత్వం తెలిసిన వాళ్ళు, హిందూ సాంప్రదాయ పద్ధతులు తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని పెద్దగా ఆబ్జెక్ట్ చేయరు. దాన్ని వెంట తీసుకొని వెళ్తారు, పబ్లిక్లోనే ఉంటారు, కూర్చుంటారు, అందరితో పాటు కూర్చుంటారు, భోజనాలు చేస్తారు, వెళ్ళి అక్కడ కలిపేసి రావచ్చు. దీనికి ప్రయాణంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ మహిళలకు సంబంధించిన విషయాలు ఏవి వర్తించవు.